అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో, FIJR కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో, ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నరముల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రికన్స్ట్రక్షన్, ఇల్లీ జిరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు: డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, MRI, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSP DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్నీ చూడాల్సి ఉంటుంది. బాగా బేరం ఆడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా. డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రానీకు. అట్లెందుకు? మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో. ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. బేరమాడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. Exactly. Malabar Fair Price Promise. Fair making charges for everyone, every day and everywhere. నమస్తే, పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళితుల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు వర్ధంతి కార్యక్రమంలో పలువురు నేతలు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల నమోదు పత్రాలను నియోజకవర్గ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ PRO స్పెన్సర్ లాల్ కు DCC జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మొహమ్మద్ జావీద్ మాట్లాడుతూ, వ్యక్తిగత ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మండల కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కమిటీ సభ్యుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నేడు జిల్లాలో చేపట్టిన సభ్యత్వాలను APRO స్పెన్సర్ లాల్ కు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో షేక్ సైదా, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ APRO గారు, పెద్దలు స్పెన్సర్ లాల్జీ గారు, అలాగే ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపరమైనటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానికి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి మొహమ్మద్ జావేద్ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్కాపురం సైదా గారు, కొండారెడ్డి గారు దర్శి, ఎర్రగొండపాలెం వెంకటేశ్వర గారు, అలాగే జిల్లా సెల్స్ చైర్మన్స్, మండల పార్టీ అధ్యక్షులు, వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన రాష్ట్రంలో
వ్యవస్థాపరమైనటువంటి ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి డీటెయిల్ మెంబర్షిప్, మాన్యువల్ మెంబర్షిప్ 2 చేసి ఉన్నాం. మరి బూత్ కమిటీలన్నీ కూడా ఈరోజు సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. మరి మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక, బ్లాక్ ప్రెసిడెంట్ల ఎన్నిక, అలాగే పిసిసి మెంబర్లు ఎలక్షన్ కూడా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా స్పెన్సర్ లాల్ గారు, మహమ్మద్ జావేద్ గారు కూడా ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి 8 కాన్స్టిట్యున్సీకి సంబంధించి బూత్ కమిటీలు మొత్తం మా స్పెన్సర్ లాల్ గారు ఏపీఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారితో పాటు. అలాగే వ్యవస్థాగత ఎలక్షన్స్లో భాగంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 పిసిసి మెంబర్లు, 2 బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రతి మండలానికి మండల ప్రెసిడెంటు. ఆ ఎన్నిక ఈరోజు వ్యవస్థాగతంగా పార్టీ నాయకులందరూ కలిసి కూర్చొని ఇంకా మా అగ్రనాయకత్వంతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమిటీలను వేసుకునేటట్టుగా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి ఏపీఆర్ఓ గారు వచ్చారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు, అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి ఇన్ఛార్జీలు, మండల ప్రెసిడెంట్లు, తర్వాత అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, పిసిసి మెంబర్లు, ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఎన్నుకుంటా ఉన్నామో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతే జాతీయ పార్టీ ఉందో ఆ జాతీయ పార్టీ మాత్రమే దీనికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వగలదు. దాంట్లో భాగంగానే ఈరోజు బూత్ల వారీగా కమిటీలు వేసుకొని బలంగా తయారయ్యి రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా తయారయ్యి మేము పోటీ. इस देश की सद्भावना पर, इस देश की एकता पर जो कुठाराघात और कब्जा करना चाहते हैं, उनसे इस देश को बचाने के लिए सर्वोदय की नीति, यानी कि सभी धर्म का सम्मान और सभी धर्म के लोग, छोटे बड़े और बगैर किसी धर्म की धारणा की, सबसे पहले मेरा देश और राष्ट्रीय स्तर पर मंडराते हुए इस खतरे से देश को बचाने के लिए सबको एक होना पड़ेगा. ये केवल कांग्रेस के लोगों का या कांग्रेस के कार्यकर्ताओं का ही काम नहीं है. हर उस व्यक्ति का जो देश से प्यार करता है उसको कांग्रेस की नीतियों के साथ जुड़ना पड़ेगा. अभी हम देखेंगे पूरे देश में युवा परेशान है, बेरोजगार घूम रहे हैं. अभी हम देखेंगे सरकारी नौकर परेशान है. अभी हम देखेंगे टैक्स के नाम पर किस तरह से देश की जनता को लूटा जा रहा है. इनकम टैक्स, फिर उससे बचे हुए पैसे को जब वो घर लाता है या कुछ वाहन खरीदता है तो उस पर टैक्स, फिर वो बच्चों को खाने के लिए आटा लेके आता है उस पर टैक्स. ये देश में जो सरकार है ये टैक्स के नाम पर लोगों की जेबों पर डाका डालने का काम कर रहा है. राहुल गांधी सड़क पर इसलिए हैं क्योंकि केवल एक वही आशा है, एक वही विकल्प है जो इस देश को इन झूठे लोगों से सत्य के द्वारा मुक्ति दिला सकता है. राहुल खड़े हैं, कांग्रेस की पूरी टीम खड़ी है, परंतु भारत के एक एक गांव से लोगों को आगे आकर ये दिखाना होगा कि पूरे भारत उनके साथ है. गांधी जी, नेहरू जी को गाली देने से देश का विकास कभी नहीं हुआ. नेहरू जी, गांधी जी की विचारधारा को अपनाने से इस देश का सम्मान पूरे विश्व में है. अतः मैं सभी से प्रार्थना करता हूँ, युवाओं से प्रार्थना करता हूँ, व्हाट्सएप में परोसी जा रही ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రావు 36వ వర్ధంతి కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో చుండి శ్యామ్, ఎద్దు శశికాంత్ భూషణ్, నాళం నరసింహ, కటారి నాగేశ్వరరావు, గోగినేని రామారావు, దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. जा
జగజ్జీవన్ రావు గారు, జోహార్ స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారు. మా జాతి రత్నాలమ్మ మాకు జోహార్ జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జగజ్జీవన్ రావు గారు, జోహార్ జగజ్జీవన్ రావు గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. ఓకే అటు స్వాగతం ఈరోజు భారత ఉప ప్రధాని సంఘ సంస్కరణకర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 36వ వర్ధంతి సందర్భంగా మా అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్ణయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మేము ఆయన ఆలోచన విధానాలని ముందుకు తీసుకునే దానికి నిత్యం పోరాడుతూ ఉంటాము. అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీ భావాలే జగజ్జీవన్ రావు భావాలు, నవభారత రాజ్యాంగ అంబేద్కర్ గారి భావాలే తెలుగుదేశం పార్టీ భావాలు. మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆయనకి గణ్యవాళ్ళు అర్పిస్తూ ఆయన అడుగుదాడుల్లో నడుస్తామని కోరుకుంటున్నాం. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 30వ వర్ధంతి సందర్భంగా అందరికీ నిజంగా ఆయన ఎస్సీల్లో పుట్టి ఒక భారత ఉప ప్రధానిగా చేశాడంటే ఎస్సీలుగా మేమందరం కూడా గర్వపడుతున్నాము. సామాజిక దృక్పథంతో ఆయన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల రూపుమాపే విధంగా ఆయన అంబేద్కర్ బాటలో పయనించారు. రాజ్యాంగ పరంగా కూడా మరి జగజ్జీవన్ రావు గారు ఇద్దరు కూడా మరి ఎస్సీలకి మా ఎస్సీలందరికి కూడా వాళ్ళిద్దరు 2 కళ్ళుగా మాకు వ్యవహరించారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే స్ఫూర్తితోటి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు మరి ఎస్సీలందరం కూడా సాధించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీలకి మంచి మంచి కార్యక్రమాలు ఆ రోజే ఆయన మంచి సిద్ధాంతాలతో చేసి ఫుడ్ ప్రోడక్ట్స్, ఎఫ్సిఐ గోడౌన్స్ ఇవన్నీ ఆయన హయాంలోనే జరిగినాయి. ఇట్లా చేసినవన్నీ చంద్రబాబు నాయుడుకి మంచి ఆ రోజు ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మంచి శుభసూచకంగా ఉంటుందని ఇలాంటి వర్ధంతి కార్యక్రమాలు జయంతి సందర్భంగా చేస్తున్నాం.
ఒంగోలు తాలూకా 1 టౌన్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న దొంగను తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, 1 మొబైల్ ట్యాబ్, మంగళసూత్రం, బంగారు కాసు స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పామూరు మండలం పొట్టునాయుడుపల్లి గ్రామానికి చెందిన రాయవరపు శ్రీనివాస్ ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తం 67 లక్షలు పోవడంతో 2021 ఒంగోలు వచ్చి లాడ్జీలలో ఉంటూ దొంగతనం చేస్తూ ఉండేవాడని తెలిపారు. రాత్రి వేళల్లో షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండగా వరుస ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మల్లిక గారి ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో తాలూకా పోలీసులు నిఘా పెట్టగా పవర్ ఆఫీస్ దగ్గర అనుమానాస్పదంగా వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర ఒంగోలు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు దేవకుమార్, సైదులు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవిలను అభినందిస్తూ ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డ్స్ ను అందించారు. ఈ ఒంగోలు పట్టణంలో ఈ రాత్రిపూట ఈ షట్టర్ అఫెన్సెస్, షట్టర్ కొన్ని లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వీళ్ళు ఈ కౌంటర్లో ఉండే డబ్బులు, కొన్ని మొబైల్ ఫోన్స్ ఈ థెఫ్ట్ చేసిన ఇన్సిడెంట్స్ జరిగాయి. దీని మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఒక టీం ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలకి రాయవరపు శ్రీనివాస్ అనే ఒక ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను స్వగ్రామం వచ్చి పుట్టనాయుడుపల్లి గ్రామం, పామూరు మండలం. ఇతను 2018లో పూణే వెళ్ళిపోతాడు. పూణే వెళ్ళి అక్కడ కొన్ని లారీ డ్రైవర్గా పనిచేస్తూ కొన్ని బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్కి బాగా అలవాటు పడతాడు. క్రికెట్, బాస్కెట్బాల్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లు చేసి దానికి బానిస అయిపోయి సొంత ఇల్లు ఒకటి అనకాపల్లిలో ఉంటుంది, అది కూడా అమ్ముకుంటాడు. దాదాపు దాంట్లో 20 లక్షలు వస్తుంది. తర్వాత ఆయన దగ్గర ఉండే లారీలు కూడా అమ్ముకొని దాదాపు 66 లక్షల దాకా బెట్టింగ్లో పోగొట్టుకొని, ఇంకా ఈ గత నేరస్తుడు అయితే కాదు, గతంలో నేరాలు ఏం చేయలేదు. ఈ 66 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఇతను ఒంగోలు వస్తాడు. అంటే పామూరు నేటివ్ కాబట్టి ఒంగోలు చూస్ చేసుకుంటాడు ఈ అఫెన్సెస్ కోసం. వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డార్మిటరీలో ఉంటూ రాత్రిపూట ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రాంతాల్లో జనసంచారం లేని ప్లేస్లో చూసుకొని 2:30 నుంచి 4 మధ్యన అఫెన్స్ చేస్తాడు. షట్టర్ పగలు కొట్టడము, లోపలికి వెళ్ళి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, దాంతో ఈ కౌంటర్లో ఉండే కౌంటర్ని ఓపెన్ చేసి క్యాష్ తీసుకోవడము, తర్వాత మొబైల్ ఫోన్స్, తర్వాత ట్యాబ్స్ కొన్ని కూడా వీడు చేస్తాడు. టోటల్ ఇతను ఈ 2021-22 సంవత్సరాల్లోనే దాదాపు 11 అఫెన్సెస్ కమిట్ చేశాడు. ఇందులో 9 ఒంగోలు తాలూకా స్టేషన్ పరిధిలోకి, మిగతా 2 కూడా 9 1 టౌన్ పరిధిలోకి, మిగతా 2 కూడా ఒంగోలు తాలూకా పరిధిలోకి. సో ఇంట్రాగేషన్ చేశాము. 2021 పూర్వము ఇతను ఏం అఫెన్స్ చేయలేదు. 2021లో ఈ మధ్య సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ మొత్తం ఇతను ఒక్కడే చేస్తాడు. ఎవరు లేని ప్రాంతం చూసుకోవడం, షట్టర్ బగలు కొట్టడం, లోపలికి వెళ్ళి ఆ స్క్రూ డ్రైవర్తో కౌంటర్ ఓపెన్ చేసి ఏదంటే అది దోచుకోవడం. ఇది ఇతని మోడస్ ఆపరండి. మొత్తం ఇతని దగ్గర నుండి ఒక 5 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, తర్వాత ఒక మంగళసూత్రము, ఒక బంగారం కాసు, క్యాష్ పెద్దగా లేదు. క్యాష్ కూడా ఇతను ఏదైతే దొంగలించబడిన సొత్తు ఏదైతే ఉందో మళ్ళీ అది ఆవిడ అకౌంట్లో వేసుకొని మళ్ళీ బెట్టింగ్ ఆడి మళ్ళీ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇది బెట్టింగ్కి బానిస అయ్యి ఇవన్నీ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇతను ఈరోజు 10 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టీంని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా మనం పెట్టడం జరిగింది. రాత్రి వేళల్లో ఈ బీట్ టీమ్స్ ఫిన్స్ అనే ఒక యంత్రం మిషన్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని. ఆ సిస్టమ్ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడు గతంలో నేరాలు చేస్తుంటే ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యి వాడిని ఎందుకు వచ్చాడు ఆ లొకేషన్కి, ఆ రోజు సస్పిషియస్ ఎందుకు తిరుగుతున్నాడు అని కూడా మనం విచారించడం వల్ల ఈ రాత్రిపూట ఈ అఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ఇప్పుడు యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చాలా వచ్చేసాయి, విడిగా ఉంటున్నాయి. బెట్వే అని, తర్వాత ఐఎక్స్ బెట్ అని కొడితే బెట్వే దాదాపు ఒక 20-30 యాప్స్ దాకా ఉన్నాయి.
సో ఈ యువత మెయిన్ ఈ యూత్ కానీ ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ అనేది కూడా ఒక వ్యసనమే. తాగుడు మిగతా ఎట్లయితే వ్యసనాలు ఉన్నాయో బెట్టింగ్ కూడా ఒకటి వ్యసనమే. ఒకసారి ఒక అమౌంట్ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ పెట్టడం, దానికి మళ్ళీ డబ్బులు పెట్టడం, ఈ విధంగా అది ఒక ట్రాప్. యువతకి మెయిన్గా ఈ బెట్టింగ్, యువతనే కాదు ఇప్పుడు అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అయితేనేమి, ఈ హై రిటర్న్స్ ఇచ్చే యాప్స్ అయితేనేమి, ఈ మధ్య కూడా చూస్తాం కొన్ని దాంట్లో ఎక్కువ రిటర్న్స్ 2-3 నెలల్లోనే మీ క్యాపిటల్ని డబుల్ చేస్తామని చెప్పి రకరకాల ప్రలోభాలు పెడుతున్నారు. ఇవన్నిటి కూడా ఈజీగా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి వేసుకుంటే ఇయర్లీ 15% రిటర్న్ వస్తుంది, 6%, మ్యూచువల్ ఫండ్స్లో 15%. అట్లా కాకుండా వాళ్ళు ఇవ్వలేనిది వీళ్ళు నెలకి 2 నెలలకి 100%, 200% ఎలా ఇస్తారు? ఇదంతా కూడా మనీ సర్క్యులేషన్. మన దగ్గర కొత్త వాళ్ళ దగ్గర తీసుకోవడం, పాత వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా చేసి కొద్ది రోజులు రన్ చేసి వాడు అమౌంట్ గ్యాదర్ అయిన తర్వాత డబ్బుతో ఉడాయిస్తారు. కాబట్టి ఈ ఈజీ ప్రలోభాలకు లోపడకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్లకి వీటికి దూరంగా ఉండాలని మేము యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియన్ బిలీవర్స్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్చి బిషప్ హ్యారీ స్థానిక ప్రకాశం భవనం వద్ద గల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తమ నూతన పార్టీ విధి విధానాల గురించి వివరించారు. మరి ఎకరెకరాల భూములు ఉన్నాయి, సాగునీటి లేదు వాళ్లకు, అదే విధంగా విత్తనాలు లేవు, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం రాకపోతే పరిస్థితి ఏంటిది? ఇవన్నీ కూడా మరి రైతుల గురించి ఆలోచించాలి. మీ అందరికీ తెలుసు, రైతులు గత సంవత్సరంన్నరగా ఈ యొక్క రాష్ట్రంలో పోరాటం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పోరాడారు. కానీ ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి వాళ్లకు మరి సహకారం అందించకపోవడం చాలా విచారకరం. రైతులు లేకపోతే మన రాష్ట్రాలు లేవు, రైతులు లేకపోతే మన దేశమే లేదు. భారతదేశం అంటేనే రైతుల మీద ఆధారపడినటువంటి ఒక దేశం, అదే దానినే భారతదేశం అంటాం. అంతేకాని ఈ రైతులు లేకపోతే ఇంకా మనకు వనరులు లేకుండా మనం ఈ యొక్క పరిపాలన చేయటం అంటే చాలా అసంభవం. అందుకొరకు నేను ఈ దినము ఈ మీడియా ముందు నేను వినవించుకునేది ఏంటిదంటే, చాలా సమస్యలతో ఉన్నాము. ఏంటంటే మరి అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ముఖ్యమంత్రిగా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి ఈరోజు మేము కూడా అదే అడుగుతున్నాం. ఒక్క అవకాశం మా క్రైస్తవులకు కూడా ఇవ్వండి. మేము ఎలా పరిపాలిస్తాం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను ఎలా పరిపాలిస్తాం? క్రైస్తవుల గురించి చెప్పాలంటే మదర్ తెరీసా, చాలామంది అనుకుంటాను మత మార్పిడి చేస్తున్నారని కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు. మత మార్పిడి అంటే ఏంటిది? ఎవరిని కూడా బలవంతం తీసుకెళ్ళి నీళ్ళలో ముంచటమో, ఎవరిని బలవంతం తీసుకెళ్ళి నువ్వు క్రైస్తవత్వం తీసుకోండి, లేకుంటే దేవుడిని మొక్కండి, ఈ దేవుడు మీ దేవుడు అని చెప్పేది లేదు. కానీ చట్టంలో ఉంది, ఎవరైనా ఏ దేవతలనైనా ఏ దేవుళ్ళైనా పూజించుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. హిందువులు ముస్లింలు కావచ్చు, ముస్లింలు హిందువులుగా కావచ్చు, క్రైస్తవులు హిందువులు కావచ్చు, క్రైస్తవులు ముస్లింలుగా కావచ్చు. చట్టంలో ఉంది, వారి వారి ఇష్టం. ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు నచ్చుకున్నాయి. కానీ ఎవరిని కూడా బలవంతంగా ఎవరు చేసినా ఈ యుగములో ఈ 2022లో అలాంటి వినేవాళ్ళు ఈ భారతదేశంలో లేరని నేను గట్టిగా చెప్తున్నాను. కాబట్టి ఈ దినం నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటిదంటే, ఈ ప్రభుత్వము ఏ రకంగా ఉందో నేను దాని గురించి నేను ప్రశ్నించాను. కానీ ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాము, ప్రజల కొరకు మేము యజ్ఞాలు చేస్తున్నాము, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాము, వర్షం రాకపోతే ప్రార్థన చేస్తున్నాము. మదర్ తెరీసా గారు ఒక పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ భారతదేశం గురించి ఎంత ఆవిడ కష్టపడి ఈ దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో అన్నిట్లో కూడా ఆమె చక్కగా ఒక తల్లిగా, ఆమె ప్రపంచ దేశాలకే తల్లిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడైనా ఈ దేశంలో మదర్ తెరీసా గారు మత మార్పిడులు చేశారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడైనా తల్లి యేసుప్రభు గురించి బోధించి చట్టం మార్చుకుంటే మాకు లాభం లేదు, మాకు నష్టాలే. ఎందుకంటే ఈరోజు మాకు బీసీసీ ఎవరైతే ఎస్సీ నుంచి వచ్చారో బీసీసీ కిందకి గుర్తింపు ఉంది. మరి అదే చౌదరులు రెడ్లు గారు కనుక వాళ్ళు కూడా ఒక యేసుప్రభుని నమ్ముకుంటే, రజకర్లు కానీ లేకుంటే యానాదులు కానివ్వండి, లేదంటే మత్స్యకారులు కానివ్వండి, వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళని ఏ గ్రూప్లో పెడుతున్నారని దీన్ని ప్రశ్నిస్తున్నాను. దీనికి ప్రభుత్వాలే దానికి జవాబు ఇవ్వాలి. అందుకొరకు మేము ఈ యొక్క ఇండియన్ బిలీవర్స్ పార్టీ నుంచి పోరాటానికి సిద్ధమయ్యాము. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి, ప్రతి ఒక్క స్థలం నుంచి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని కొరకు ముందుగానే మేము మా యొక్క ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ని మేము స్థాపించి
ఈ యొక్క భారతదేశంలో 25,000 చర్చెస్ మా అండర్లో ఉన్నాయి. మేమందరం సేవకులము, పాస్టర్లము, అదేవిధంగా ప్రతి చోట కూడా మేము క్రైస్తవ పూజారులము ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి కంకణం కట్టుకున్నాము. ప్రతి వారం కూడా మేము సేవకులుగా క్రైస్తవ పూజారులు ఉన్న వారిని ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించే కొరకు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఒంగోలు పట్టణం, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా, బీదవాళ్ళు, దళితులు అందరూ కూడా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. బయటకు చెప్పుకోవాలంటే భయం. ఎందుకంటే మీరు మతం మార్చుకున్నారా, మీరు మతం మారిపోయారా, మీరు ఎస్సీ రైట్ పోతుంది. ఎలా పోతుందని నేను అడుగుతున్నాను. ఈ దినం ఎలా పోతుందండి? హిందుత్వంలోనే ఉంటాయా కులాలు? రేపు మా క్రైస్తవంలో కూడా కులాలు చాలా ఉన్నాయి. మీ హిందూ మతంలో కన్నా, ముస్లిం మతం కన్నా మాకు రెట్టింపు కులాలు ఉన్నాయి మా దగ్గర. మరి మేము చనిపోయినా, లేకుంటే మా పిల్లలకి వివాహం కావాలన్నా కులాల మీదుగానే పెళ్ళిళ్ళు అవుతాయి. కులాల వర్గీకరణ మీదనే అన్నీ అవుతాయి. అంతేకాని కేవలం హిందువులను మాత్రమే ఉంటుందని మాత్రం మీరు అనుకుంటే అది పొరపాటు. అందుకొరకు నేను ఈ దినం ఈ యొక్క మీడియా ద్వారా మేము ఈ యొక్క ప్రజాలోకానికి తెలియపరిచేది ఏంటంటే, ప్రతి మతములో కులాలు ఉంటాయి. అలాగే ఈ కులాలను గౌరవించేటువంటిది ప్రతి మతానికి ఆ యొక్క ఈ జ్ఞానం కలిగి ఉండాలి. వారిని గౌరవించాలి. ఏ కులమయ్యే వారినైనా గౌరవించాలి. పీనీ న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితుల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు వర్ధంతి కార్యక్రమంలో పలువురు నేతలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన ఒంగోలు నగరంలో. ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కల్పన గింజుపల్లి, ఎంబీబీఎస్ డీజీఓ FMAS ఫెలో ఆర్ట్, ఫెలో ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఫెలో ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఫెసిలిటీస్: సాధారణ కాన్పులు మరియు సిజేరియన్ విభాగం, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వారికి IUI సౌకర్యం, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా గర్భసంచి తొలగించుట, లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ, గర్భసంచి కణుతులు ఫైబ్రాయిడ్స్ తొలగించుట, ఒవేరియన్ సిస్ట్, అండాశయంలో నీటి బుడగలను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట, ట్యూబెక్టమీ, ట్యూబల్ రీకాన్యులేషన్, తరువాత పిల్లలు కలగడానికి పేగులు తిరిగి కుట్టడం, సాక్రోకొల్పోపెక్సీ, పేగు జారిన వారికి సర్జరీ, మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, ఫిమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 8866608887.